హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి గిరీష్. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ చామంతులు చూపిస్తున్నా కదా, నేను నిన్న అట్లాంటిక్ వెళ్ళినప్పుడు ఈ ఫ్లవర్ పాట్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఫ్లవర్స్ అయ్యి దొరకటం చాలా రేర్. ఎప్పుడు రోజెస్ అవే దొరుకుతాయి. సో ఈసారి చామంతులు చూసాను, పూజకు ఉపయోగిద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బనానా కేక్ చేస్తున్నా. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కేక్ తినాలి అని క్రేవింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, అందుకని చెప్పేసి చేస్తున్నా. అండ్ ఇది కేక్ ఎలా అంటే కొంచెం హెల్దీ వేలో చేద్దాం అనుకుంటున్నా. కొంచెం షుగర్ అది ఎక్కువ యాడ్ చేయకుండా అలా చేద్దామని చెప్పి. సో లాస్ట్ 2 times ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగుంది, కానీ లోపల కొంచెం కుక్ అవునట్టు కొంచెం తడిగా ఉందన్నమాట. కేక్ పర్ఫెక్ట్గా రాలేదు. సో ఇప్పుడైతే లాస్ట్ 2 times చేసిన మిస్టేక్స్ అన్నీ ఇప్పుడు చేయకుండా సో పర్ఫెక్ట్గా కేక్ అయితే వచ్చింది ఈసారి. మీరు కూడా ఈ కేక్ ట్రై చేద్దాం అనుకుంటే ఫాలో ది ప్రాసెస్. ఇక్కడ నేను 2 రైప్ బనానా తీసుకున్నాను. చాలా మెత్తగా ఉంది. ఆల్రెడీ బాగా రైప్ అయిపోయినాయి కాబట్టి మెత్తగానే అయిపోతుంది ఫాస్ట్గానే. ఓకే, ముందు ప్రిపరేషన్కి నేను చాలా పెట్టుకున్నాను అనమాట. బనానా మ్యాష్ చేసి పెట్టుకున్నా, గోధుమ పిండి తీసుకున్నా 1.5 cup, నట్స్ తీసుకున్నా, వెనిలా ఎసెన్స్, మెల్టెడ్ బటర్, సిన్నమన్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. ఇది వచ్చేసి స్వీట్నెస్ కోసం బ్రౌన్ షుగర్ ప్లస్ ఖర్జూరం మిల్క్లో నానబెట్టేసి అవి మిక్సీ చేశాను అనమాట, ఆ పేస్ట్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేయండి. ఓకే, ఇది 2 రైప్ బనానాస్, 1/2 cup మెల్టెడ్ బటర్, ఒకసారి లైట్గా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఖర్జూరం అండ్ బ్రౌన్ షుగర్ యూస్ చేసా, ఆ పేస్ట్ ఇవి కూడా వేసేస్తున్నా. ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే కొంచెం కలుస్తాయి. సిన్నమన్ పౌడరు 1/8 tablespoon వేసుకుంటున్నాం. 1 teaspoon బేకింగ్ సోడా వేస్తున్నాం. ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ కూడా 1 spoon వేసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటున్నాం. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా విస్క్ చేసుకోవాలి. ఇంకొకటి యాడ్ చేయాలి ఇందులో, వెనిలా ఎసెన్స్. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ కూడా 1 tablespoon ఉండేటట్లు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలిసేటట్లు మిక్స్ చేస్తున్నాం. ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను చాప్ చేసుకున్న వాల్నట్స్ కాదు, నేను పీకన్స్ తీసుకున్నా. వాల్నట్స్ అయినా పీకన్స్ అయినా ఏదైనా బాగుంటాయి. సో నేను పీకన్స్ తీసుకున్నా. అవి కూడా వేసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. పీకన్స్ కూడా వేసేస్తున్నా. ఈ పీకన్స్ వేసి ఒకసారి మంచిగా కలిపేస్తాం. ఇప్పుడు ఒక టిప్ ఏంటంటే, ఇది ఉంది కదా, దీన్ని పిండి వేసి కలిపినప్పుడు దీన్ని యూజ్ చేసామంటే దీని లోపలికి వెళ్తుంది. అవన్నీ క్లీన్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇలాంటి స్పాచులా యూజ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. మిక్స్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. నేను గోధుమ పిండి తీసుకున్నా. సో ఇది 1.5 cup అనమాట. సో ఈ గోధుమ పిండి వేస్తాం. యాక్చువల్లీ నేను మర్చిపోయాను, కొంచెం సాల్ట్ వేస్తున్నా లైట్గా. ఈ సాల్ట్ వేసాక కూడా ఒకసారి జస్ట్ లైట్గా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను గోధుమ పిండి తీసుకుంటున్నా 1.5 cup. సో ఇది కూడా వేసేసి మంచిగా ఇవన్నీ కలిసేటట్లు మిక్స్ చేసుకోవడమే. ఫైనల్లీ కంప్లీట్ అయింది. యా,
ఈ బేటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ బేటర్ కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి, పల్చన అవ్వకూడదు. ఫైనల్లీ ఇది అనమాట. సో దీన్ని తీసుకెళ్ళి ప్రీ హీటెడ్ ఓవెన్లో పెట్టేస్తే సరిపోతుంది. సో టైం వచ్చేసి 45 మినిట్స్ పెడుతున్నా. 45 స్టార్ట్. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ కోసం చూడాలన్నమాట. మంచి కలర్ వచ్చింది. అతుక్కోలా. అదేం టెస్టింగ్? అతుక్కుంటే లోపల ఇంకా ఉడకలేదు అన్నది కదా, అతుక్కోకుండా బాగానే వచ్చింది. సో దీన్ని ఇప్పుడు మంచిగా రెస్ట్ అవ్వాలి. మంచి స్మెల్ వస్తుంది తెలుసా, పీకల్ స్మెల్ వస్తుంది. సో కేక్ అయితే బేక్ అయిపోయింది. అది కూల్ డౌన్ అయ్యేలోపు చెప్పాను కదా ఈరోజు క్లైమేట్ బాగుంది అని చెప్పి, అందుకని డౌన్ టౌన్ అయితే వచ్చాము. డౌన్ టౌన్ వాటర్ ఫ్రంట్ ఏరియా అన్నమాట. సో ఈ వాటర్ ఫ్రంట్ ఏరియా ఎలా ఉందో చూసేయండి. యాక్చువల్లీ ఆ వెనకాల స్వింగ్ ఉంది కదా, దానికోసం ట్రై చేసాం, అది దొరకలేదు. సో ఇక్కడ ఇలా కూర్చున్నాం అనమాట. మా వ్యూ పాయింట్ ఎలా ఉందంటే, ఫైనల్లీ దొరికింది. గిరీష్ మొత్తం ఆక్యుపై చేసి ప్రశాంతంగా పడుకున్నాం. ఓయ్ ఏం చేస్తున్నావు? నా నెక్స్ట్ బర్త్డేకి గిఫ్ట్ కోసం ఇప్పుడే ప్రిపేర్ చేసుకుని మీకు ముందే చెప్తున్నాను అడ్వాన్స్గా. నువ్వు నాకు అప్పుడు కొనిస్తాను. ఒకటి అడక్కో. వెనీలా బాగుంది, ఇది బాగుంది, వీడియో ప్రూఫ్ కోసం ఇది బాగుంది. అండ్ ఈ చెర్రీ కూడా బాగానే. కాసేపు అలా డౌన్ టౌన్ తిరిగేసాక ఇండియన్ గ్రోసరీ స్టోర్కి అయితే వెళ్ళాము, కొన్ని గ్రోసరీస్ తీసుకుందామని. అక్కడ నాకు బంతి పూలు అండ్ మల్లెపూలు కనిపించాయి అన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఇవి కూడా అమ్ముతున్నారు. అండ్ తర్వాత నాకు కావాల్సిన గ్రోసరీస్ అవి తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. ఇది ఫైనల్లీ కూల్ డౌన్ అయిపోయింది అనమాట. సో ఇదైతే చాలా బాగుంది. సో ఇప్పుడు కట్ చేసి చెప్తాం. ఇక్కడ బాగా సైడ్ లేయర్ ఉంది కదా, అది కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని చెప్పేసి అది తీసేసాం అనమాట. వావ్ సూపర్ ఉంది చూడండి. లోపల కూడా అసలు వెట్గా లేదు. కొంచెం ఇది టేస్ట్ చేసి చూద్దాం. ఇది ఇప్పుడు చూడండి బాగుంది కదా, మెత్తగా కూడా ఉంది. ఇది ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను. సూపర్ ఉంది. లాస్ట్ 2 times మేము బనానా బ్రెడ్ ట్రై చేసామన్నమాట. అది కొంచెం బ్యాటర్ అనేది లైట్గా పలుచగా గడిపాం, అందువల్ల లోపల అనేది ఈవెన్గా కుక్ అయినట్టు అనిపించలా. బట్ టేస్ట్ చాలా బాగుంది, లైట్గా కుక్ అవునట్టుంది. బట్ ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట. అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇవన్నీ కూడా కట్ చేసి స్టోర్ చేద్దామని చెప్పి ఇలాగా పీసెస్లా కట్ చేశాను. మంచిగా ఉంది చూడండి. సో
ఇప్పుడు చూడండి బ్రెడ్ మొత్తం ఇలా కట్ చేస్తాను. వీటిని ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఇలా ప్లేస్ చేస్తాను బాక్స్లో. నాకైతే ఈ బనానా బ్రెడ్ చాలా బాగా నచ్చింది. సో బనానా బ్రెడ్ ఆర్ బనానా కేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇదైతే సూపర్ ఉంది. సో రెసిపీ కూడా మీకు మొత్తం అన్ని డీటెయిల్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, క్వాంటిటీస్ ఎంత అనేది. డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.